మద్దతుగా జూబ్లీహిల్స్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంఐఎం మద్దతు కోసం కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటీ పడుతున్నాయని అన్నారు. కాంగ్రెస్ ఎంఐఎం మధ్య చీకటి ఒప్పందం ఉందని ఆరోపించారు. 2 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ సర్కార్ 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ చేసిందేమీ లేదని విమర్శించారు. ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని వ్యాఖ్యానించారు. భుజాలేసుకొని తిరుగుతున్నారో మనం చూస్తున్నాం. పోటీలు పడతా ఉన్నారు ఈ 2 పార్టీలు. మాకు సపోర్ట్ చేయి, మాకు సపోర్ట్ చేయి. కేటీఆర్ ఏ రోజైనా మజ్లిస్ వ్యతిరేకంగా మాట్లాడేదా? కేసీఆర్ ఏ రోజైనా మజ్లిస్ వ్యతిరేకంగా మాట్లాడేదా? ఈ రేవంత్ రెడ్డి ఏ రకంగా మజ్లిస్ పార్టీ కోసము ఇంత దిగజారంటే 2014లో మజ్లిస్ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి అభ్యర్థిని ఈరోజు కాంగ్రెస్ అభ్యర్థిగా ఈరోజు ఈ చేయి గుర్తు వెనుక ఏముంది? పతం ఉంది. ఈ చేయి గుర్తు వెనుక ఏముంది? మజ్లిస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు లేక మజ్లిస్ పార్టీని అద్దెకు తెచ్చుకొని అభ్యర్థిని అద్దెకు తెచ్చుకొని ఎన్నికల్లో నిలబడ్డారు. మజ్లిస్ పార్టీ ఓట్లు కావాలి. ఇందులో ఓట్లు నాకు అవసరం లేదు. మజ్లిస్ పార్టీ మద్దతు ఉంటే చాలు, తెలంగాణను పెద్దలం చేస్తామని 10 సంవత్సరాల పాటు కేసీఆర్ ఆలోచన చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆలోచన చేస్తున్నారు. అందుకే మహిళా సోదరులు మజ్లిస్ పార్టీ కోరను పీకాలంటే, మజ్లిస్ పార్టీ యొక్క అహంకారం దిగిపోవాలంటే, మజ్లిస్ పార్టీ యొక్క గూండాయిజం రౌడీజానికి చరమగీతం పాడాలి అంటే జూబ్లీహిల్స్ లో భారతీయ జనతా పార్టీ గెలవాలి. పక్షాలు పెట్టుకోవాలని చూస్తాం. నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నాను, మజ్లిస్ పార్టీ చేసుకున్నటువంటి ఒప్పందం ఏంటో ఎందుకు మజ్లిస్ పార్టీ మీకు సపోర్ట్ చేస్తుంది? మొన్నటి వరకు ఇదే మజ్లిస్ పార్టీ టీఆర్ఎస్ కు సపోర్ట్ చేసింది కదా. కేసీఆర్ భుజాల మీద అన్నాదమ్ములు ఓవైసీ బ్రదర్స్ ఊరేగించారు కదా. మరి ఈరోజు మీ దగ్గరికి ఎత్తొచ్చిందో చెప్పాలి. హైదరాబాద్ ప్రజలారా,